ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనం శ్రీకృష్ణుడిని గోవర్ధనధారి అని పిలుస్తాం? 56 వంటకాలను ఎందుకు నైవేద్యంగా పెడతామని? ఈ కథ వినండి. అద్భుతమైన మిరాకిల్ గురించి. చాలా కాలం క్రితం వృజనగరం వాసులు ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తూ ఉండేవారు. వారిని గమనించిన చిన్ని కృష్ణుడు, ఎందుకు ఇంద్రుణ్ణి మాత్రమే పూజిస్తున్నారు? మీరు నిజానికి పూజించాల్సింది మనకు ఆహారం, పూలు, పళ్ళు ఇచ్చే గోవర్ధన పర్వతాన్ని అంటాడు. ఇక అప్పట్నుంచి అక్కడి ప్రజలంతా ఇంద్రుణ్ణి పూజించడం ఆపేసి గోవర్ధన పర్వతాన్ని పూజించడం మొదలుపెడతారు. అసలే కోపిష్టి అయిన ఇంద్రుడు ఇది చూసి తట్టుకోలేక పెద్ద పెద్ద మేఘాలు పంపి 7 పగళ్ళు 7 రాత్రులు భయంకర వర్షం కురిపిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడి ప్రజల్ని కాపాడడానికి తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్నెత్తి వారిని కాపాడతాడు. గ్రామస్తులు, గోపికలు, పిల్లలు అందరూ భద్రంగా ఉండేలా చూస్తాడు. 7 రోజుల తర్వాత ఇంద్రుడు కృష్ణుడి దివ్యశక్తిని అర్థం చేసుకొని తన అహంకారం, మూర్ఖత్వం తెలుసుకొని ఇక అప్పటినుంచి గోవర్ధన పూజ, అన్నకోట ఉత్సవంతో పాటు శ్రీకృష్ణుడి పూజను కూడా జరిపించమంటాడు. అందుకే ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో ఆవు పేడతో గోవర్ధన పర్వతం ఆకారంలో పూలు, పత్తులతో అలంకరిస్తూ ఉంటారు. తర్వాత 56 రకాల వంటకాలను శ్రీకృష్ణుడికి సమర్పించి పూజిస్తారు. 56 వంటకాలు ఎందుకంటే శ్రీకృష్ణుడికి రోజు 8 ఇష్టమైన వంటకాలు చేసి పెట్టేదంట యశోద. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆయన ఏమీ తినని కారణంగా అక్కడి ప్రజలంతా ప్రేమతో 56 వంటకాలను వండి పెట్టారంట. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడంతో కృష్ణుణ్ణి గోవర్ధనధారి అనే పేరొచ్చింది. ఇది ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, దీపావళి తర్వాత రోజే ఈ 56 వంటకాలను వండి దీన్ని స్మరించుకుంటారు భక్తులు. హరే కృష్ణ, హరే కృష్ణ.